హైకోర్టుకి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. భూములకు సంబంధించిన కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి తీరు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కంపెనీలకు వేల కోట్ల విలువ చేసేటువంటి భూముల్ని తక్కువ ధరకి ఇవ్వడమా అంటారా, లేదంటే వాళ్ళతో ఫ్రీగా ఇచ్చేసి ఇన్నేళ్ల పాటు అగ్రిమెంట్ చేసుకోవడం అంటారా, వీటన్నిటినీ కూడా కోర్టులో సవాల్ చేస్తూ వచ్చారు కొంతమంది పిటిషనర్లు. సో దీనికి సంబంధించి చూసినప్పుడు ఈరోజు కోర్టు వాటన్నిటిని కూడా డాక్యుమెంట్ ముందు అన్నింటినీ కూడా కోర్టు ముందు పెట్టండి, అన్ని విలువైనటువంటి భూముల్ని మీరు ఎలా అప్పగిస్తారంటూ కూడా కోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. ఎందుకు రాజకీయ పరంగా ఇలా జరుగుతుంది అంటే, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఆయన కూడా కొన్ని కంపెనీలకు భూములు కేటాయించినప్పుడు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చారు, కొన్ని చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత చాలా విలువైనటువంటి భూములను, విశాఖకు సంబంధించినటువంటి భూములను టీసీఎస్ కావచ్చు, అలాగే లులు కావచ్చు, అలాగే కొన్ని వర్షా అనేటువంటి కంపెనీలు కావచ్చు, ఇలా అప్పగిస్తూ వచ్చారు. దాని మీద కోర్టు అయితే కొంచెం సీరియస్ అవుతూ వచ్చింది. అలా కేటాయించడానికి వీలు లేదంటూ కూడా మాట్లాడుతూ వచ్చింది. ఏం చెప్తారు? భూముల కేటాయింపు అనేది పారిశ్రామిక అభివృద్ధిలో భాగం. అంటే పరిశ్రమలు రప్పించడం కోసం వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వడం, లేదా ట్యాక్సులు మినహాయింపులు ఇవ్వడం, ప్రకృతి వనరుగా ఉన్నటువంటి భూమిని తక్కువ ధరకు ఇవ్వడం, లేదా 90 ఏళ్ళకో 50 ఏళ్ళకో లీజుకి ఇవ్వడం, అంటే నామమాత్ర ధరకు లీజుకి ఇవ్వడం, లేదా తక్కువ ధరకు అమ్మడం, పారిశ్రామిక రాయితీలను ఇవ్వడం అనేది పారిశ్రామిక ప్రగతికి ఉపయోగపడే ప్రభుత్వ అధికారిక నిర్ణయం. దాన్ని ఎవరో తప్పట్లేదు. అయితే అధికారం ఉందని కానీ నాకు ఇష్టం వచ్చినట్టు కంపెనీకి ఇష్టం వచ్చినట్టు ఇస్తానంటే కుదరదు. పాలసీ అనేది పాలసీగా ఉండాలి. పరిశ్రమలకు 99 పైసలకు ఒక ఎకరా విశాఖపట్నంలో ఇవ్వాలని మీరు నిర్ణయించుకుంటే విశాఖపట్నం చుట్టూ ఏ కంపెనీకైనా అదే రేటుకి ఇవ్వాలి. మీ కంపెనీకి ఒక రేటు, నా కంపెనీకి ఒక రేటు ఇస్తే అది పంచాయతీ అవుతుంది. ఖచ్చితంగా కోర్టు జోక్యం చేసుకుంటుంది. ప్రభుత్వానికి విశేష అధికారం ఉంటుంది. పారిశ్రామిక ప్రగతి కోసం ఉచితంగా ఇవ్వచ్చు, తక్కువ ధరకి ఇవ్వచ్చు, లీజు కూడా ఇవ్వచ్చు 99 ఏళ్ళు అట్లా. కానీ ఈ కంపెనీకి లీజ్ ఇస్తాను, ఇంకో కంపెనీకి ఇంకోటి ఇస్తానంటే కుదరదు. లేదా విశాఖపట్నంకి ఒక పాలసీ, తిరుపతికి ఒక పాలసీ, అమరావతికి ఒక పాలసీ అంటే కూడా కుదరదు. ఇప్పుడు విశాఖపట్నంలో విలువైన భూములు 99 పైసలకు ఒక ఎకరాకి ఇస్తే, అమరావతిలో మొత్తం 20 కోట్లకి ఇస్తాను అంటే వాట్ లాజిక్? దాన్ని ఇప్పుడు అవిన కోర్టుకి వెళ్తే పారిశ్రామిక విధానం అనేది సాంద్రంగా ఉండాలి. ఒక్కొక్క ప్రాంతానికి ఒకటి, ఒక్కొక్క ప్రాంతం అంటే అమరావతి వరకు ఇది అది కాంట్రాక్ట్ ఒప్పందంలో భాగంగా జరిగింది కాబట్టి భూములు అమ్ముకోవడం దాంట్లో పాలసీలో మ్యాటర్ కాబట్టి ఓకే, దానికి ఒక డిఫరెంట్ ఉండొచ్చు. కానీ ఏదైనప్పుడు కూడా పాలసీల్లో డిఫరెంట్ ఉన్నారు. రెండోది ఏంటంటే, నాకు ఏ కంపెనీ కంటే ఆ కంపెనీకి ఇవ్వకూడదు. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ప్రకృతి వనరుని 99 ఏళ్ళకు లీజుకి ఇవ్వడము, తక్కువ ధరకి ఇవ్వడము ఏదైనా చేయాలి అంటే ఆ కంపెనీ యొక్క క్రెడిబిలిటీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కంపెనీకి ఎందుకు ఇస్తున్నాం? ఆ కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెడితే 100 కోట్లు 1000 కోట్లు, ఆ 1000 కోట్ల రూపాయల యొక్క ఉత్పాదకత పెరిగితే ట్యాక్సులు వస్తాయి, ఉపాధి వస్తుంది, సమాజానికి ఉపయోగపడుతుంది, అభివృద్ధి చెందుతుంది అనే లక్ష్యంతో ఇది ఇస్తారు. ఏదో నా ప్రభుత్వం నాకు అధికారం ఉంది కాబట్టి నాకు బుద్ధి పుట్టిన కంపెనీకి అంతా ఇచ్చేస్తుంటే కుదరదు. దాని యొక్క పర్యవసానాలు సమాజానికి, ప్రభుత్వానికి ఉపయోగపడాలి. ఉపయోగపడాలంటే ఆ కంపెనీ యొక్క ట్రాక్ రికార్డు కూడా చూస్తారు. రెండోది ఆ కంపెనీ ఏ పెట్టుబడి పెడుతుందో కూడా చూస్తారు. ఉదాహరణకు ఒక ఇప్పుడు కియా పరిశ్రమ వచ్చింది. కియా పరిశ్రమ వల్ల ఏమైంది? అక్కడ భూముల ధరలు పోయినాయి, కియాలో మోటార్ ఉత్పత్తి జరిగింది, ఎంప్లాయ్మెంట్ జరిగింది, దానికి అనుబంధంగా 10ల సంఖ్యలో పరిశ్రమలు వచ్చాయి. దానివల్ల ఏమైందంటే డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్. అది ఒక యాంగిల్. ఉదాహరణకు చిన్న షాపింగ్ మాల్ అనుకోండి. ఒక షాపింగ్ మాల్ కి కియా పరిశ్రమకి ఇచ్చిందంటే ఇవ్వడానికి కుదరదు. ఎందుకని? ఆ షాపింగ్ మాల్ వల్ల పునరుత్పత్తి ఏముంది? ఉండదు కదా. పునరుత్పాదకత ఏముండదు కదా. షాపింగ్ వ్యాపారం లాభాలు వస్తాయి. దానికి కూడా నేను ప్రోత్సాహిస్తానంటే కుదరదు. ఒక పునరుత్పాదకత కల్పించి సమాజానికి ఉపయోగపడే విధంగా పెద్ద డెవలప్మెంట్ వచ్చే ఉంటారు. ఇప్పుడు సినిమా థియేటర్ మీరు కడతానంటారు, ఒక షాపింగ్ మాల్. ఇప్పుడు లులు అనేది షాపింగ్ మాల్ అంటే కదా, షాపింగ్ మాల్ కడతాను. దానికి కూడా నేను ఒక ఏమంటారు దాన్ని, ఒక సిమెంట్ పరిశ్రమకు, ఒక స్టీల్ పరిశ్రమకు ఇచ్చినట్టుగా నేను దానికి గడిస్తానంటే బహుశా నిబంధనలు ఒప్పుకోకపోవచ్చు. కానీ ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ అవుతాయి. ఖచ్చితంగా విశాఖపట్నంలో డిఫరెంట్ బిజినెస్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి కాబట్టి ఆ బిజినెస్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రయోజనాలు, అది దాని పాత్ర, దానివల్ల ఫలితం, వీటిని కూడా కోర్టు పరిగణలో తీసుకుంటుంది. పోతే విశాఖపట్నం చుట్టూ భూములు కేటాయింపు అనేది ఒక వివాదం అవుతుంది. ఇది అయ్యింది. ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. అందులో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 2-3 నెలలు అయితే అది అయిపోతుంది. అంటే ప్రాసెస్ నడవదు, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ వేసవి సెలవుల తర్వాత కోర్టు ఏం తీర్పిస్తుందో చూడాలి. ఓకే.